సిటీలో వీసా గడువు ముగిసినా అక్రమంగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురిని అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇద్దరు నైజీరియన్స్, ఒకరు టాంజానియా, సుడానియన్ దేశస్థులుగా గుర్తించారు. డ్రగ్స్ మూలాలు ఉన్నవారితో తిరుగుతున్నారన్న సమాచారంతో నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధేంద్ర. అనుమానితులను వారి దేశాలకు పంపుతున్నట్లు చెప్పారు. అనుమానంగా ఉండే విదేశీయులకు షెల్టర్ ఇవ్వకూడదని సూచించారు సుధేంద్ర. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చేసిన ఒక మంచి వర్క్ గురించి చెప్పడం జరుగుతోంది. సో అందులో భాగంగా ఏంటంటే ఒక 4 ఫారిన్ నేషనల్స్ని, ఇద్దరు అందులో నైజీరియన్స్, ఒక సుడానీస్, ఒక టాంజానియన్ నేషనల్, ఈ 4 ఫారిన్ నేషనల్స్ని డిపోర్టేషన్ చేయడం జరుగుతుంది. సో బేసికల్ ఇందులో వివరాలకు వెళ్తే ఏంటంటే అరౌండ్ 1 month బ్యాక్ మాకు ఒక లేడీ, టాంజానియన్ లేడీ మౌజుమా అల్మాషి మసిసీలా అని చెప్పని లేడీ దొరకడం జరిగింది. అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే దట్ ఆమె డ్రగ్స్లో పెడ్లింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అవుతుంది అది అని చెప్పని. సో ఆ బేసిస్ పైన ఆమెని అప్రిహెండ్ చేయడం జరిగింది. సో చేస్తే ఆమెను విచారిస్తే తెలిసింది ఏంటంటే ఆమె దగ్గర అయితే డ్రగ్స్ ఏమీ దొరకలేదు. బట్ ఆమెను వెరిఫై చేసి ఇచ్చేయగా విచారించి పూర్తి డీటెయిల్స్ అది కనుక్కోగా ఏం తెలిసింది అంటే ఆమె డ్రగ్ పెడ్లింగ్లో అయితే ఉంది, బట్ ఎట్ ప్రెజెంట్ ఆమె దగ్గర దొరకలేదు అప్పట్లో. దాంతో మేము అసలు ఆమె డీటెయిల్స్ ఏంటి, ఆమె ఆన్ వాట్ బేసిస్ ఇక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి వివరాలు తెలుసుకోవడానికంటూ మేము ప్రయత్నిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆమె ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ ఐ థింక్ 6 yearsగా ఓవర్ స్టేలో ఉంది. సో పాస్పోర్ట్ ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఆమె బేసికల్గా టాంజానియన్ పర్సన్. సో ఆమె టూరిస్ట్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఆమె చేసే పని ఏంటంటే ఎట్లాగా ఆమె లైవ్లీహుడ్ ఏంటి అది అని అడగగా ఇన్నాళ్ళు ఎలా ఉంటున్నారు, చేసే ప్రొఫెషన్ ఏంటి ఏది అనగా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అండ్ ఆమె లైఫ్ స్టైల్కి, ఆమె ఎక్స్పెన్సెస్కి, ఆమె ఉంటున్న దానికి అండ్ ఆమె చెప్పిన సమాధానానికి ఎక్కడ లింక్ లేకపోతే మాకు డౌట్ వచ్చి చూస్తే డ్రగ్ పెడ్లింగ్లో ఉన్నట్టు మాకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం సర్టినిటీకి వచ్చింది. ये फोटो इधर